విజయనగరంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీల పిల్లలకు తల్లికి వందనం అమలు చేయాలని, తమ కుటుంబ సభ్యులకు సంక్షేమ పథకాలు అందజేయాలని నిరసన చేపట్టారు. అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు కావడంతో సంక్షేమ పథకాలకు అనర్హులుగా మిగిలిపోతున్నామని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీల డిమాండ్లపై ఐ న్యూస్ విజయనగరం ప్రతినిధి రమేష్ అందిస్తున్న సమాచారం ఇప్పుడు చూద్దాం. ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ వద్ద మహిళలకు అదం తొక్కారు. అయితే అంగన్వాడీలకు అయితే సంక్షేమ పథకాల్లోని అవకాశం కల్పించాలని, తల్లికి వందనం అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి తదితర అంశాల్లోనే వృద్ధాప్య వితంతు పింఛన్లు కూడా కల్పించాలని, లేని ఎడల తమని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. వారు ఈ ధర్నా దిగడానికి గల కారణాలు ఏంటి తెలుసుకుందాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు 1,04,000 మంది ఉన్నారు. అంగన్వాడీలకి గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. కారణం ఏం చెప్తున్నారంటే, మా పేరు కొట్టంగానే ప్రభుత్వ ఉద్యోగం అని వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని గత ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం అని పదం ఉందో దాన్ని తొలగిస్తామని చెప్పారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది, వాళ్ళు కూడా తొలగిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు తొలగించడం లేదు. మేము యూనియన్గా ఒకటే చెప్తున్నాం, ఈ రోజు ఆధునిక సమాజంలో ఉన్నాం. కంప్యూటర్తోనే అన్ని పనులు జరుగుతున్నాయి. అంగన్వాడీలతో రోజుకొక యాప్ తీసుకొచ్చి పని చేయించి పని భారం పెంచుతున్నారే తప్ప ఏదైతే సిస్టంలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదం ఉందో ఆ పదాన్ని తొలగించడానికి ఈ ప్రభుత్వానికి ఎన్ని రోజులు కావాలని చెప్పేసి మేము యూనియన్గా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు అంగన్వాడీలకి 12,000 రూపాయలు ఆదాయం ఉంటే సంక్షేమ పథకాలు వర్తిస్తాయని చెప్పారు లోపు ఉంటే. ఈరోజు అంగన్వాడీ వర్కర్కి 11,500 రూపాయలు, మినీ వర్కర్కి హెల్పర్కి 7,000 రూపాయలు. అంటే మేమందరం కూడా సంక్షేమ పథకాలకి అర్హులమని అర్థం. కానీ తల్లికి వందనం రావటం లేదు, రేషన్ కార్డుకి అప్లై చేస్తే రావటం లేదు, వితంతు పెన్షన్ రావడం లేదు, వృద్ధాప్య పెన్షన్ రావడం లేదు. చివరికి మా కుటుంబంలో భర్తలకు కానీ పిల్లలకు కానీ ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా ఈరోజు వర్తింపు చేయటం లేదు. కాబట్టి మేము అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం ఉండేటప్పుడు 42 రోజుల పాటు మేము సమ్మె చేసాం. సమ్మె చేసేటప్పుడు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు మా టెంటుల దగ్గరికి వచ్చి మేము అధికారంలోకి వస్తే మీకు న్యాయం చేస్తామని చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది, మాకు ఎటువంటి న్యాయం చేయటం లేదు. పెరిగిన దానికి అనుగుణంగా మా జీతాలు పెంచలేదు. ఈరోజు సంక్షేమ పథకాలు కూడా ఇవ్వటం లేదు. కాబట్టి అయితే సంక్షేమ పథకాలైనా మాకు అమలు చేయండి, లేదా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగానైనా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే సౌకర్యాలు కల్పిస్తున్నారో అవన్నీ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి మీ ద్వారా హెచ్చరిక చేస్తున్నాం. వి లక్ష్మి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు. ఇప్పుడు మనం చూసుకుంటే అంగన్వాడీలకి అయితే సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం అమలు చేయలేదు, ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం మీకు ఏమైనా హామీ ఇచ్చిందా? ప్రభుత్వంతో మీరేమైనా చర్చలకు వెళ్ళారు? గత నుంచి కూడా అంగన్వాడీలు అంటే గౌరవ వేతనం అని చెప్తున్నారు. గౌరవ వేతనం అని చెప్తున్న వాళ్ళకి మరి సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలి కదా. ఒకవైపు గౌరవ వేతనం అని చెప్తున్నారు, కంప్యూటర్లకు వెళ్ళి చూస్తే గవర్నమెంట్ ఉద్యోగాలు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే జీతాలు పెంచండి అంటే మీరు గౌరవ వేతనంకి వచ్చారు అంటున్నారు, కనీస వేతనాలు పెంచండి అంటే మీరు గౌరవ వేతనంకి వచ్చారంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, ప్రభుత్వ ఉద్యోగులకి ఇవ్వవలసిన సౌకర్యాలు ఏవైతే ఉన్నాయి హక్కులు కూడా అంగన్వాడీలకు కల్పించండి అడిగితే లేదు, మీరు గౌరవ వేతనంకి వచ్చారని చెప్తున్నారు. అలాంటి గౌరవ వేతనంకి వచ్చిన మాకు కంప్యూటర్లో ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎలా వస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తల్లికి వందనానికి వెళ్తుంటే అమ్మా మీరు ప్రభుత్వ ఉద్యోగి, మీకెవ్వరు వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎవరికైనా వయో పెన్షన్కి వెళ్తే అమ్మా మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి అంగన్వాడీ ఉద్యోగం కాబట్టి మీకు ఇవ్వరు అని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి సంక్షేమ పథకాలైనా అమలు చేయండి, లేకపోతే అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. గ్రామాలు పట్టణాలని కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అంగన్వాడీ వర్కర్లకి, హెల్పర్లు, మినీ అందరికి కూడా సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలని. ఇప్పుడు ఇది మనం చూసుకుంటే అంగన్వాడీ వర్కర్లకి రెండుకి చక్కర రావడం అయిపోయారు. అటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అర్హులు కాక ఇది ప్రభుత్వ ఉద్యోగానికి సమర్పించి ఏవేవి వర్తిస్తాయో అది కూడా పథకాలు రెండు కూడా అందకుండా రెండుకి చక్కర రావడలాగా ఆశా వర్కర్లు ఉన్నారని చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇచ్చిన మాట ప్రకారం తమను అయితే సంక్షేమ పథకాలను అమలు చేయాలి, లేని